మార్చి 12వ తారీఖున అమెరికాకి చెందినటువంటి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌక ఉంది కదా, ఇది $13 బిలియన్ నిర్మించారంట. అత్యంత శక్తివంతమైనటువంటి నౌకలు ఇది ఒకటి. 75 ఫైటర్ జెట్స్, 4000 మందికి పైగా సిబ్బంది ఇందులో ఉంటారు. ఇది అబ్రహాం లింకన్ కంటే కూడా శక్తివంతమైనటువంటి ఈ యొక్క నౌక మార్చి 12వ తారీఖున చాలా వరకు తగలబడిపోయింది. 30 గంటల పాటు మంటలతో అలా ఉంది. దాన్ని అదుపు చేయడానికి 30 గంటల సమయం పట్టిందట. 600 పడకలు మొత్తం కాలిపోయాయి. అంటే నావికులు పడుకునేటటువంటి పడక గదులు. అయితే ఇది ఇరాన్ దాడి వల్లే ఇంత ఇది జరిగింది అని చాలా వరకు ప్రచారం జరిగింది. పెద్దగా దీని మీద ఎఫెక్ట్ ఏం పడలేదు. మేము వెంటనే ఇరాన్ యొక్క దాడులు ఎదుర్కొన్నామన్న విధంగా చెప్పింది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో చాలా వరకు ఏం జరుగుతోంది అంటే, ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, గ్రీక్ సిటీ కావచ్చు, పొలిటికో కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటున్నాయంటే, ఇది ఇరాన్ చేసినటువంటి దాడి కాదు, అమెరికా సైనికులే అసహనంతో చేశారు. వాళ్ళు గత 8 నెలలుగా ఒక్కరు కూడా సెలవు తీసుకోకుండా ఏదో కొంచెం రెస్ట్ తీసుకొని, అదే నౌకలో రెస్ట్ తీసుకొని, మళ్ళీ వాళ్ళు అమెరికా ఆదేశాలతో ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా విసిగిపోయి ఏం చేయాలో తెలియక కొంతమంది ఇందులోని కావాలని ఈ మంటలు వ్యాపించేలా చేశారు. దీని వెనుక కుట్రకోణం ఉంది అన్న విధంగా ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి నిఘా సంస్థలు అయితే దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ ప్రారంభించాయని రాస్తున్నాయి. ఇది కావాలనే సైనికులే ఇలా చేశారు అమెరికాకి తిరుగుబాటుగా. దాని గురించి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. దీని వెనక ఎవరు కుట్ర భాగంగా ఉన్నారని ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించి వివరాలు కూడా తెలిసే, కానీ బయటికి చెప్పడం లేదు. బయటికి చెప్తే అది అమెరికాకే తీవ్ర నష్టం కాబట్టి సైనికుల యొక్క తిరుగుబాటే ఇది అన్న విధంగా అయితే మాట్లాడుతున్నారు. అంటే యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మీద ఎటువంటి దాడి ఇరాన్ చేయలేదు, మొత్తం అమెరికా సైనికులే చేసి ఉంటారు అన్న విధంగా జరుగుతోంది. అంటే ఇక్కడనే కాదు, మొత్తం పశ్చిమాసియా వల్ల అమెరికా సైనికులు చాలా వరకు ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఎప్పటికీ వాళ్ళకి నిద్ర ఉండదు. నిద్ర ఉండదంటే కేవలం నిద్ర మాత్రమే ఉంటుంది, ఇంకెటువంటి ఇది ఉండదు, రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ ఒక ఆపరేషన్ చేయాలంటే, ఉదాహరణకి నికోలస్ మదురోని పట్టుకోవాలంటే వాళ్ళు ఇంచుమించు 5 నెలలు 6 నెలల ముందు నుంచే ఉన్నారంట ఆపరేషన్లో. అంటే దానికి ఎంత ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి కూడా లాస్ట్ ఇయర్ జరిగింది జూన్లో. అప్పటి నుంచి కూడా వీళ్ళకి రెస్ట్ లేదు. పైగా వీళ్ళు ఇండో పసిఫిక్ సముద్రంలో పనిచేస్తున్నారు ఈ నౌకతో. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒత్తిడితో యుద్ధం చేయాలి. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా అమెరికా దగ్గర మాత్రమే ఉండి రెస్ట్ తీసుకోరు, ఈ నౌకలోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటారు. ముఖ్యంగా ఇందులో కూడా పెద్ద పెద్ద బడాబాబులందరూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేటటువంటిది వాళ్ళకి అన్ని బాగానే సౌకర్యాలు ఉంటాయి. మళ్ళీ మిగతా వాళ్ళకి ఏమొచ్చేసి ఎప్పుడు నిరంతరం వర్క్ మాత్రమే ఉంటుంది, ఎదురు సమాధానం చెప్పడానికి ఉండదు. అది అమెరికా అయినా, భారత్ అయినా, ఇంకే దేశమైనా సరే. ఆ విధంగా అసహనంతో చేశారన్న విధంగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి ప్రధానంగా 2 కారకులు ఉన్నారు. వాళ్ళు బాత్రూమ్ ఉన్నటువంటి ఆ వ్యాక్యూమ్ మొత్తం దానికి సంబంధించినటువన్నీ కూడా క్లోజ్ చేసేసి దీనికి పాల్పడ్డారు ఈ ప్రమాదానికి అన్న విధంగా అయితే బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్.